సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కడప జిల్లా నూతన కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ మహమ్మద్ షా షేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎల్లవేళలా ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. పేదల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా కౌన్సిల్ పనిచేస్తుందని వెల్లడించారు. ప్రజల హక్కుల పరిరక్షణే తన ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అట్లా పట్టుకోవాలి సార్లు సార్ చేసినప్పుడు సార్ ఇక్కడ చూడండి సార్, ఒక్క నిమిషం సార్ అయిపోయిందమ్మా. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా లెవెల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ ఈ అంతా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఉంది, టీం ఉంది. మా అన్ని స్టేట్లో మేము కవర్ చేసుకుంటా పోతా ఉన్నాము. షా సోషల్ జస్టిస్ అన్ని స్టేట్లో న్యాయం అనేది ఏంటి, మనము బీదోళ్ళకి ఎవరికి కష్టం ఉంది, ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మనం ముందు ఉంటాము, ముందు వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేసుకుని పోతా ఉంటాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎక్కడైతే అన్యాయం చేస్తే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ముందు వచ్చి ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ ఉంది అని మనం చెప్తా ఉంటాము. ఎందుకంటే చాలా చోట అందరు కాదు, పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమందితో పోలీసు వాళ్ళు చేసే పని కరెక్ట్ లేదు. అందుకే వచ్చి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము మన దగ్గర ఎవరైనా వస్తే, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకే న్యాయం చేసేదానికి రెడీలో ఉన్నాము. అందుకే ఇప్పుడు మీరు మీడియా వల్ల అందరికీ మనం నమస్కారం చెప్తా, ఈ న్యూస్ అందరికీ మీరు పంపించాలా. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది చాలా స్టేట్లో న్యాయం అనేది జరగలేదు. కాబట్టి మేము ఈ హ్యూమన్ రైట్స్ అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అన్ని స్టేట్లో మా టీం ఉన్నారు. దీంట్లో జడ్జెస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు, పోలీస్ సిఐడి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే రిటైరింగ్ అయిపోతే అప్పుడు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి దీంట్లో ఇది 20 సంవత్సరం నుంచి నేను హ్యూమన్ రైట్స్ లో పని చేస్తా ఉన్నాను. చేస్తా ఈ రోజు ఇండియా లెవెల్లో మేము వెళ్ళిపోయినాము, చాలా స్టేట్ లో మేము వెళ్ళిపోయినాము. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో రిటైర్ అయితే వాళ్ళ ఇంటిలో కూర్చులేరు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, జడ్జెస్ అయితే ఏంటి, వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఏది కరెక్ట్ ఉంది, మనం ఎవరితో ఎందుకు మనం ఇంటిలో కూర్చలేము, మనం న్యాయం చేసే మనిషి, మనం ఎక్కడైనా అన్యాయం ఉంటే మనం ముందు పోయి ఏమైనా చేయాలా అని చెప్పి ఈ దీంట్లో వచ్చి జడ్జెస్, పోలీస్ డిప్యూటీ కమిషనర్స్, పోలీస్ సిఐడీస్ చాలా మంది మా టీంలో మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి మనమంతా కలిసిమెలిసి ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వచ్చి అక్కడ మనకు లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం పోయి అది వచ్చి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడైనా న్యాయం జరగాల. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటే ఇన్సానీ హుకూక్ ఉర్దూలో చెప్తారు, మానవ హక్కులు తెలుగులో హ్యూమన్ రైట్స్. ఈ అంతా మేము చేసుకుంటా ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో, ఇంకా కొన్ని స్టేట్ బాకీ ఉన్నాయి, అన్ని స్టేట్లో మేము షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్కి మనం తెలియజేస్తాము. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా ఇప్పుడు కడపలో
ఆఫీసు మట్టిపూడి దగ్గర ఆఫీస్ ఓపెనింగ్ అయింది. ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరి ప్రాబ్లం అయితే వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేపిస్తాము. తర్వాత ఏమంటే ఇప్పుడు అట్లే పొద్దుటూరు ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మన తిరుపతిలో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, చిత్తూరులో ఓపెన్ అయింది, కుప్పంలో ఓపెన్ అయింది. ఇట్లా తెలంగాణలో అంటే చాలా 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 డిస్ట్రిక్ట్ లో షార్ట్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మహారాష్ట్రలో ఓపెన్ అయింది. ఇట్లా అన్ని స్టేట్ లో మన షార్ట్ సోషల్ జస్టిస్ ఆఫీసు ఓపెనింగ్ అయితే ఉంది. అన్ని చోట మంచిగా న్యాయంగా మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే బీదోళ్ళకి హ్యూమన్ రైట్స్ అంటే కొంతమందికి తెలియదు. ఏంటి హ్యూమన్ రైట్స్ అని అడుగుతారు. హ్యూమన్ రైట్స్ అంటే మనము ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోయి అక్కడ న్యాయం చేస్తారు. మాట్లాడి మంచిగా కూర్చోపెట్టి ప్రేమతో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే చేస్తాము, మాట్లాడతాము. అట్లా మనకు లేకుంటే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా బుక్ చేస్తాము. ఏదైనా అట్లా ప్రాబ్లం వచ్చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ మన స్టేట్ ఉంటే స్టేట్, లేకుంటే సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసు బుక్ చేస్తాము. అందుకే వచ్చి ఈ రోజు కడపలో సంతోషము. కడప ప్రజలకి ఒక షార్ట్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓపెనింగ్ అయింది. ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు, ఇక్కడ అర్జీ పెట్టవచ్చు, లెటర్ రావచ్చు. వాళ్ళకి మనం ఎంతవరకు అయితే న్యాయం చేస్తాము. ఈ 7981-978-430 అంటే నేను ఇక్కడ ఉండును అంటే నాకు ఫోన్ చేస్తే మా లోకల్ టీము ఇక్కడ మేడం ఉన్నారు, ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా వాళ్ళు ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.